జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బిజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చికురుబత్తి పుస్బాక అటవీ ప్రాంతంలో నక్సల్స్ దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో డిఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్ బలగాలు సంయుక్తంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన బలగాలు 6గురిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 2 మహిళలున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది. అయితే మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య సరిగ్గా ఎండాకాలంలోనే ఎక్కువగా ఎన్కౌంటర్లు జరుగుతాయి. టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ అనే పేరుతో మావోయిస్టులు ప్రతి ఏటా ఈ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతుంది. అయితే సరిగ్గా ఎండాకాలంలోనే ఈ ఆపరేషన్లు జరగడానికి కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాలంలో ప్రకృతి పరంగా మావోయిస్టులకు అనేక ప్రతికూలతలు ఎదురవుతాయి. ముఖ్యంగా నీటి కొరత. అప్పటి వరకు ఉన్న నీటి లభ్యత చాలా వరకు తగ్గిపోతుంది. నదుల్లో నీటి పారుదల తగ్గుముఖం పడుతుంది. చిన్న చిన్న నీటి కుంటలు, మడుగులు నీరు లేక ఎండిపోతాయి. అటువంటి దశలో మావోయిస్టులకు చాలా తక్కువ స్థాయిలో నీటి లభ్యత ఉంటుంది. ఇదే పోలీసులకు అదునుగా మారుతుంది. పోలీసుల వద్ద దండకారణ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎక్కడెక్కడ నీటి మడుగులు ఉన్నాయి, వీటిలో వేసవిలో ఎన్ని ఎండిపోతాయి, నీటి కోసం మావోయిస్టులు ఏ ప్రాంతానికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనే విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో ఎక్కువగా ఆకులు రాలుతాయి. అప్పటి వరకు దట్టంగా ఉన్న అడవి కాస్త వేసవి వచ్చేసరికి ఎండిపోయి కనిపిస్తుంది. దీనివల్ల మావోయిస్టులు సులభంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల వేసవిలో పోలీసులకు మావోయిస్టులు సులభంగా కనిపించేందుకు అవకాశాలు. దీనికి తోడు వేసవిలో ఎండలు బాగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీలకు పైనే చేరుకుంటుంది. దీనివల్ల మనిషిలో త్వరగానే అలసట. ఇది మావోయిస్టులకు ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఈ అలసటలో ఎక్కువ దూరం ప్రయాణించలేరు. ఒక్కొక్కరి భుజాలపై వారికి కావాల్సిన సరుకులు మోయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇబ్బందే. ఇందుకే వేసవిలో ఎక్కువగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి ప్రతిగా మావోయిస్టులు కూడా కౌంటర్ ఆపరేషన్ మొదలు పెడతారు. ప్రతి సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుల యొక్క సాయుధ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA తన సైనిక సంస్థలు సమన్వయంతో వ్యూహాత్మక కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. సివిల్ అడ్మినిస్ట్రేషన్, భద్రతా దళాలపై ఆధిపత్యం చెలాయించడానికి ఈ ఆపరేషన్లు చేపడుతుంది. మావోయిస్టులకు చెందిన స్థానిక ఆపరేటింగ్ స్క్వాడ్లు, లోకల్ గెరిల్లా స్క్వాడ్లు ఇందులో చురుగ్గా పాల్గొంటాయి. ఈ సమయంలో భద్రతా బలగాల గురించిన సమాచార సేకరణలో కూడా ఇన్ఫార్మర్లు చురుగ్గా ఉంటారు. భద్రతా బలగాలపై దాడి చేయడానికి, వారి నుంచి మందుగుండు సామాగ్రిని తీసుకోవడానికి దాడి చేయడమే ప్రధాన మార్గం. అందుకే ఈ ఆపరేషన్లతో పెద్ద ఎత్తున దాడి చేసి వాటిని స్వాధీనపరుచుకుంటారు మావోయిస్టులు. గత కొంతకాలంగా TCOC సమయంలో భద్రతా దళాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ దాడులకు నాయకత్వం వహిస్తోంది. వీటిలో అత్యంత భయంకరమైంది 2010 ఏప్రిల్ 6వ తేదీన జరిగిన ఎన్కౌంటర్. నాటి చింతల్నార్ ఊచకోతలో 76 మంది CRPF సిబ్బంది మరణించారు. 2021 ఏప్రిల్ 3న జిల్లా రిజర్వ్ గార్డ్స్, బస్తారియా బెటాలియన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, CRPF, కోబ్రా కమాండోలతో కూడిన సంయుక్త దళంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 22 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. కోబ్రా కమాండో ఒకరిని మావోయిస్టులు బందీగా పట్టుకున్నారు. DSZC విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం PLGA క్యాడర్లోని 4 ఎన్కౌంటర్లో మరణించారు. ఈ కౌంటర్ ఆపరేషన్లో భాగంగా భారీ ఎత్తున భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో భద్రతా బలగాలు కాస్తంత జాగ్రత్తగా ఉంటాయి. ఈ TCOC ఆపరేషన్లు ఈ కాలంలోనే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ప్రస్తుతం ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని భద్రతా బలగాలు పకడ్బందీగా తిప్పికొట్టడం వల్లే ప్రస్తుతం మావోయిస్టులు మాత్రమే మరణిస్తున్నారు. దీనికి అజిత్ దోవల్ వ్యూహమే ప్రధాన కారణం. దోవల్ దేశంలోని అంతర్గత భద్రతను కాపాడడంలో ఇజ్రాయెల్ వ్యూహం అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాదాన్ని, మావోయిస్టు ఉద్యమాన్ని తనదైన శైలిలో అణిచివేశారు. ఇజ్రాయెల్ వ్యూహంలో భాగంగా ముందుగా ఆయా ప్రాంతాల్లో మావోయిస్టులను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయగలిగారు. ఆ సమయంలో వారిపై దాడి చేయకుండా భద్రతా బలగాలతో ఒక వలయాన్ని ఏర్పాటు చేశారు. మావోయిస్టులకు ఆహారం, మందులు, పేలుడు సామాగ్రి అందకుండా ఈ వలయాలతో పకడ్బందీ ప్రణాళికలు వేశారు. దీంతో మావోయిస్టులందరూ విస్మయానికి గురయ్యారు. అప్పటి వరకు అన్నీ అందుకున్న మావోయిస్టులకు ఉన్నట్టుండి ప్రజల నుంచి సహాయాన్ని పొందడం తగ్గిపోయింది. దీనికి తోడు ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడే వారిలో యుద్ధ నైపుణ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కానీ భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరపడం లేదు. పోలీసులు వారికి ఎదురు పట్టడం లేదు. దీంతో మావోయిస్టులంతా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
పని లేకపోతే మనిషికి పిచ్చెక్కినట్టు ఉంటుంది. సరిగ్గా అటువంటి మానసిక స్థితిలోకే మావోయిస్టులు వెళ్ళిపోయారు. దీంతో వారి మానసిక స్థితిపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ కారణంగా చాలామంది మావోయిస్టులు కూడా ఉద్యమానికి దూరంగా జరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అందుకే ఒకప్పుడు టీసీఓసీ ఆపరేషన్లలో ఎక్కువగా సాయుధ బలగాలు మరణించేవారు. కానీ ప్రస్తుతం మావోయిస్టులు ఈ ఆపరేషన్లు చేపట్టినా భద్రతా బలగాలదే పైచేయి అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.